డాక్టర్ కూడా అవుతాడు. బర్త్డేలో స్పెషల్ అని తెలుసా? ప్రేమ మీ అందరికి కలిపి పుట్టిందని. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. ఇవాళ వాళ్ళ డాడీ బర్త్డే స్పెషల్ ఏంటంటే మా మేఘనోళ్ళకు ఇంజక్షన్లు వేయించడం అన్నట్టు. మేఘనకు జున్నుకు కదారా. దీనికి 15 years, దీనికి 10 years. ఇంకా నయ్యం 9 నుండి 16 వరకు. నాకు 17. 20 కాదా? మనకి 8. నేనే ఎవరికి చెప్పాలి? ఇప్పుడు వీళ్ళిద్దరికి సూదులు వేయించకరాలి. వీళ్ళు సూదులు వేయించాక అక్కడ ఎట్ట ఎడతారో చూద్దాం మనం. నేను చూపెడతా. వీడియో తీయడానికి రాడా? నేను ఉంటా కదా. నన్ను పట్టుకొని నేను ఇంక చూడ ఒకసారి ఏం చేసి నిన్ను పట్టుకొని. నలుగురు పట్టుకున్నారు. 4 డాక్టర్లు పట్టుకున్నారు. మా డాడీ పట్టుకున్నారు. మా మమ్మీ పట్టుకుంది. నన్ను మాత్రం మా డాడీ దొరకబట్టి గట్టిగా బిడ్డ చెప్ప ఏంటిది ఇటు ఏంది నీ బాధ? మేఘనా నిన్నే వేయించుకున్నాడే తప్పది. మొక్కకు నువ్వు ఏమంది ఎల్లుండి ఎందుకు నాడు బర్త్డే గిఫ్ట్ అమ్మా. చిన్నోళ్ళే ఉన్నారు. ఇప్పుడు పెద్ద పిల్ల వచ్చింది. ఏమైంది చెప్పు. నేర్చుకోవా పాపదంప. నిన్నటి నుంచి ఎడుతుందిరా. మళ్ళీ ఎడుతాను. చెల్లె ఎడుతుందారా? వేయించుకోవాలి మమ్మీ. తప్పదు మమ్మీ. మెల్లగా ఏమని చెప్తే ఏడు ప్లీజ్. ఇప్పుడు ఇంటర్ కు భయపడతారా? నువ్వు చెప్పాలి ఇంకొకరు వేసుకోమని. ఈ డాక్టర్ నెక్స్ట్ కాబోయే డాక్టర్ కూడా అవుతాడు. అడిగినవారా? తీసుకున్నావా? దియాతో డాగు నేర్చుకుంటావా? ఫ్రస్ట్రేషన్ జాగయ్యర్రి నాకు పని. ధర్మారం రెడీ కానీ మిమ్మల్ని ఏమైంది? వాళ్ళు ఇప్పటికే ఫ్రస్ట్రేషన్ ఉన్నారంటే అలా ఇంకెళ్ళి కూడా అవసరం. ఇప్పుడు మరి నువ్వు తీసుకోలేవు. ఎవరికి కొని ఇచ్చేది కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొని ఇచ్చారా? సరే ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొనుక్కో. ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క డ్రెస్. నేను ఒక పాయింట్, ఒక లంగి, ఇంకేమన్నా. నేను షర్ట్, చెల్ల పాయింట్, అవన్నీ బిల్లు నువ్వు. ఉన్నది సరే బ్లాక్ తీసుకోపోయాను. ప్లేన్ బ్లాక్ లేదు కదా. బ్లాక్ తీసుకోపోయాను. వేసుకోవద్దా? ఎవరు చెప్పి పంతులు చెప్పిండు. జున్ను మరి బ్లాక్ పాయింట్ ఇడు. అయిందా? బాగా అయిందా? నన్ను 3 సార్లు ముట్టిను. నువ్వు గిటి పక్కకుండా మరి నేను ఎటు పక్కకుండా. జున్ను చుట్టూ అయితే గోంత పెద్దగా లేదు. నువ్వు బట్టలు తీసుకుంటావు. ఇక్కడ తీసుకుంటావు. ఇక్కడ మంచిగా ఉన్నది అంటావు.
ఇంటికి వెళ్ళాక మళ్ళీ లూజ్ అంటాడు టైట్ అంటాడు. కాదు గీ జుట్టు ఏంది పడితే మంచిగా పెద్ద ఇంకా అంత పెద్దగా ఏం చెప్తున్నావు మన ఒక పాయింట్ ఒక షర్ట్ తీసుకుందాం అని అనుకున్నాం. లేదు ఇప్పుడు 2 షర్ట్లు ఇక పాయింట్ తీసుకోకుండా మంచిది తీయండి ఇక అంటాను. ఏం కొనిస్తాను అన్నట్టు మా షాపింగ్ మాల్లో మీ షాపింగా మా షాపింగ్ మళ్ళీ మా షాపింగ్. మరి గవ్వే కొనిచ్చిల్లు నాకు ఎక్క తక్క కొనియాలి. నువ్వు మాకు ఎక్క తక్క పైసలు ఇవ్వవు కదా. గిఫ్ట్ అది బర్త్డే డ్రెస్సులు ఇప్పుడు మీ షాపింగ్ మాల్ ఏమైంది? దానికి ఎలా ఇంజక్షన్ లేపించిండు పుట్టినారా దానికి టచ్ ఎవరికి ఎడుతుంది కూడా వేపించినారు మరి 15 years 10 years నువ్వు ఇంకా చీర తెచ్చుంటానికి కాయిస్తే గట్టే కదా చీర లేదు. లేదా మేము డాడ్ డ్రెస్ కొనియడానికే వచ్చాం. నీళ్ళకి వేరే చెరొక్క డ్రెస్ మరి 2 అంగీలు అయినాయి, ఒక పాయింట్ అయింది, ఇంకొక పాయింట్ కావాలి. ఇంకా అయ్యాం ఇంకొక్క అంగి ఒక్క పాయింట్ అనే చెప్పినావు. నువ్వు ఇంకో అంగి ఎక్స్ట్రా తీసుకున్నావు అది నువ్వే కట్టుకోవాలి. నువ్వు 2 బనీలు 2 రాయలు తీసుకో. చాలు కదా పైసలు అవి ఎట్లా సరిపోతే అమ్మ ఇచ్చే తీరు ఇవ్వాలి. ఎంత ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 10,000 2,000 లేకపోయా మన గవర్నమెంట్ వచ్చినాక 20 చేద్దాం. ఓకే మనం ప్రభుత్వం ఏర్పాటు చేసిందా ఇంకా లేవు ఇంకా లేవు. నేనే అన్నా నిన్ను ఇంకో షర్ట్ ఎవరు ఎక్కువ తీసుకోమన్నారు ఎంత ఇవ్వాలి మరి? ఇక చూడు ఇక ఏ అన్ని కాలేం తీస్తారు, కొన్ని ఉంచుకోండి. వాళ్ళు ఉంచుకున్నాడు కదా నా 13 వందలు 13 13 ఉన్నాయా? 13 ఓకే ఎత్తే ఇంకా ముడి సూదులకు భయపడతారా అమ్మ? అవే పొద్దుగల మస్తు ఏడ్చిర్రు. నేను వేసినాక ఏడ్చిన వేయకముందు నన్ను పట్టించుకుంటలేరని ఏడ్చింది. ఇవాళనైతే మా డాడీ బర్త్డే స్పెషల్. మాకు సూది లేపించుకు వచ్చినాక అది చేస్తా ఇది చేస్తా తీయడు అన్నది అది ఇది అన్నది. ఇప్పుడు బిర్యానీ చేస్తాను కానీ ఇప్పటికైతే ఏం తీయటి చేయలేదు. ఏంటి ఏటి కావాలి గులాబ్ జామ్ చేయి ఇప్పుడు నువ్వు నూనె కదా అన్నది ఇవ్వాలి ఎప్పుడు వీడియో తెల్లకి అందది కదా. నాకు ఇంక ఇదే చేతు సూదేసింది. ఏం కాదు నన్ను వస్తాను నీకేం కాదు కదా అమ్మ భయపడ్డమా? మా వాళ్ళు అందరూ అయితే ఫుల్ వెయిట్ చేస్తారు ఎందుకంటే టైం 12 అవుతుంది. ఇక బర్త్డే దావత్ హోటల్కి పోయి తినిపివన్నారు కానీ ఇంటికనే బిర్యానీ. ఏదైనా కానీ మళ్ళీ నాకే రివర్స్. నువ్వు మంచిగా చేస్తావు, నీ తిండి మీద మాకు నమ్మకం ఉంది అన్నట్టు. నువ్వు చేసే వంటలే మీద అంటే అక్కడ అలా మీద లేదన్నమాట. లేదు లేదు ఏమైంది మేడం నువ్వు నా మాట్లాడవు? మేడం సూదులేంచి నేను వస్తానట. అప్పుడు ఈ మేడం బాత్రూమ్ గుద్దుకున్నదట. బాగా నొత్తానంటే డాక్టర్ కి చెప్తాను నొప్పి తక్కువ అవుతాట ఇంకో సూది ఎత్తారంటే అట్లా లేపేయడానికి ఫస్ట్ నాకైతే బర్త్డేలో స్పెషల్ ఉంది తెలుసా? ఇప్పుడు నువ్వు పెద్దదాని ఇంటికి నీది 7 తారీఖు, ఇప్పుడు నేను చిన్న అన్నట్టు. నీ తర్వాత నేను పుట్టినా, నా తర్వాత నేను పుట్టిన, నా తర్వాత అది దీన్ని 9 మా అందరి నేను చెప్తాను. మమ్మీది 7, డాడీది 8, నాది 9. ఈ 7, 8, 9 కలిపితే చిన్నది 24. అందరికీ పెద్దది అన్నట్టు. అట్లా అన్నది. మీ అందరి ఇట్లా రేషం వచ్చేటి ఉంటాయి మీ అన్ని ప్రేమ మీ అందరి కలిపి పుట్టిందని మీకే అంత కోపం ఉంటే నాకెంత ఉంటది చిన్న కూర్చో కూర్చో తిందా. సరే సరే ఇట్లుంటది ఒక్కసారి అడుగుతుంది ఇంకా దానికన్నా ఎక్కువ ఉంటది. ఏంటి దానికి ఇచ్చేది? నా ప్లేట్ లో నుంచి నువ్వు ఒక్కరు తీసుకుంటుండవా అట్లా త్యాగం చెయ్య నాకు అలవాట్లు లేదు నాకు తెలియదు. నేను ఇంకోటి ఇస్తా ఆవేశపడ నాకు అదే కావాలి నా నాకు ఇది కావాలి. రైస్ కూడా వేసుకో ఇక ఇంత మామూలు కేక్ రెడీ కట్ చేయడానికి రెడీగా ఉండరు, తినడానికి కూడా రెడీగానే ఉన్నారు. నిద్ర వచ్చినా నిద్ర పోతలేదు. వాళ్ళకి చేతులు నొప్పులు వస్తున్నాయి. ఏం కాదు బర్త్డే గిఫ్ట్ అన్నట్టు. అదే అదే అందుకే అన్నారు వాళ్ళు అప్పుడే.
ఆ రోజు నల్ల రాగా వచ్చింది ఇక ముట్టితా అమ్మో వద్దు మెల్లగా నువ్వు కూడా దూరం ముట్టి చేయి దగ్గర చేయి దగ్గర పెట్టండి ఎట్టనే గాడిపోయారా మరి అవి ఎందుకు తెచ్చు ఊదలేక ఉప్పు అని ఊదలేక అవి తెచ్చుడు ఇట్లా భయపడితే హ్యాపీ బర్త్డే అన్నారు హ్యాపీ బర్త్డే టు యు కూర్చో హ్యాపీ సరే తీసేయి మనకి సేమ్ భయం ఇగో ఇది తెచ్చినాక ఏం చేసినట్టే దానికి ఫ్రిడ్జ్ లో పెట్టారు అయ్యో దానికి పెట్టారు షాక్ అయ్యి. నేను నచ్చిన ఇప్పుడు నేను కొనుక్కున్న కేక్ నేనే కడియాను నువ్వే కొనుక్కున్నావు కేక్ ఇప్పుడు ఇంకోటి కొనిచ్చింది డ్రెస్ కేక్ పైసలు వాళ్ళు ఇచ్చింది నేనే మీకు హ్యాపీ బర్త్డే టు యు చిట్టి బాబు క్రీమ్ ఏది ఇస్తావానే అత్తలేదుగా కేక్ చూసిరా మా డాడీ పుట్టి గిన్ని సంవత్సరాలు అయితే నేను కేక్ కోయత్తలేదు మా డాడీకి కేక్ కోసుడు ఎక్కువ ఇష్టం ఉండదు అసలు పుయ్యద్దాం అద్దు నాన్న నైట్ మళ్ళీ వండుకుని మా కోసం కోస్తాడు కదా డాడీ కోరుకుతున్నాయి హ్యాపీ బర్త్డే బాగా పెట్టకుండా కొంచెం పెట్టు రేపు తిన్నామని ఆగు అందులో సగం పెట్టు ఇద్దరం క్రీమ్ వస్తుంది క్రీమ్ పెట్టకుర్రి బాగా హ్యాపీ బర్త్డే చిట్టి బాబు మేఘన అక్కడ బ్లూటూత్ చేతిలో పట్టుకొని ఇక్కడ వేసే చేయగానే వచ్చే అవుతుంది మా డాడీ పాప క్రీమ్ అంతా తీసేసి మంచిగా బ్రెడ్ జామ్ వేసుకుంటే ముక్క పెట్టి నేనైతే టేస్ట్ కేక్ అయితే సూపర్ ఉంది నాకైతే ముక్క నేను అబ్బా ఇచ్చిర్రానే ఇయ్యలే ఇంత ముక్క అయిపోయింది కేక్ కటింగ్ మళ్ళీ బిర్యానీ తినే పాలి తినుడే నాకే నాకి ఇదంతా మీరు తినకపోతే నేను తింటే నానే డాడీ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిట్టి బాబు చిట్టి బాబు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నీకు ఇన్స్టాగ్రామ్ లా యూట్యూబ్ లా వాట్సాప్ లో మస్తు మంది చెప్పిర్రు మరి వాళ్ళకు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ మా డాడీకి విష్ చేసిన వాళ్ళందరికీ మా చిట్టి బాబు విష్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ బాయ్ అయిందా కేక్ వస్తుంది కేక్ గొసుడు అయింది తినడు కూడా అవుతాను ఎంత మంచిగా అసలు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చొని తింటా అంటే మాకు బయట ఫ్లోరింగ్ అయింది మంచిగా కింద కూర్చొని తింటా అంటే ఇంట్లోకి బయటకు అటు ఇటు తిరుగుడు అవుతుంది అన్నట్టుగా తేంగా కానీ మస్తు అనిపిస్తుంది బయట కూర్చొని మంచిగా తింటే మిషన్ చల్లగా వస్తుంది బయట సరే బాయ్ ఇక ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్ గుడ్ నైట్ నాకు విజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు అట్లనే మీ ఇంట్లో కూడా మీరు బిర్యానీ చేసుకుని తినుర్రి మా డాడీ బర్త్డే స్పెషల్ కి నైస్ అత్తలేదా వచ్చిన ఏం చేస్తాం పాపం ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారుగా